మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. మీ దేవుడు నాకు నేను యెహోవాను. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము కట్టడలు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. లేవియ కాండం 18వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. మీ దేవుడు నాకు నేను యెహోవాను. ఆమేన్. మనం ఎంతో కష్టపడి పనిచేసి పైసా కూడబెట్టి ఒక కారు కొంటాం. ఏ కంపెనీ కారు, ఏ రంగు, ఎంత ఖరీదులో కొనాలి అనేది మన ఇష్టం. అది మన కష్టార్జితం, మన సొంతం. అయినప్పటికీ దాన్ని మన ఇష్టం వచ్చినట్లు నడపడానికి కుదరదు. ప్రభుత్వం వారి ఇష్ట ప్రకారం వారు నిర్ణయించిన విధంగా ఎంత స్పీడ్ పోవాలో, ఏ వైపు నడపాలో అదే విధంగా నడపాలి. కారు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, కారుకు సంబంధించిన పేపర్స్ అన్నీ ఉండాలి. లేదంటే కారు సీజ్ చేస్తారు. మన కష్టార్జితంతో మనం కారు కొనుక్కుంటే ఎవరో ఇష్ట ప్రకారం నడపడం ఏంటి? ఇది చాలా అన్యాయం అనిపిస్తుంది కదా. కారు మన సొంతం కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు కారు నడిపి ఏదైనా యాక్సిడెంట్ చేస్తే, ఎవరో మరణిస్తే మన జీవితానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ మన ప్రాణాలే పోతే, లేదంటే కాలో చేయో విరిగి అంగవైకల్యం సంభవిస్తే, లేదంటే శిక్ష పడి జైల్లో ఉండాల్సి వస్తే మన కష్టార్జితం ఏమవుతుంది? మన ప్రాణాలే పోతే ఇక మన జీవితమే ఉండదు. అవునా కాదా? ప్రభుత్వం వారు మనకు ఎలాంటి ఆంక్షలు విధించకపోతే కారు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగా కారు నడుపుతూ ప్రతిరోజు యాక్సిడెంట్స్ చేస్తుంటే ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమవుతుంది. కేవలం తాత్కాలికంగా మనం ముచ్చట తీర్చుకోవడానికి ఉపయోగపడే కారు విషయంలోనే ఇన్ని ఆంక్షలు ఉంటే 80 సంవత్సరాలు నడిపించాల్సిన ఈ జీవితానికి ఇంకెన్ని ఆంక్షలు ఉండాలి? దేవుడు మన కోసం విధించిన కట్టడలు మన మంచి కోసమే, మనం సంతోషంగా జీవించడానికి ఉపయోగపడేవే. దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛని మనిషి దుర్వినియోగం చేసి తనకు చేటు తెచ్చుకోకూడదని మనిషిని ప్రేమించి కొన్ని కట్టడలు విధించాడు. అంతేకాక ఈ కట్టడలు అనేవి మనిషికి ఒక పరీక్ష లాంటివి. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి అనే నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన ప్రకారం దేవుడు విధించిన కట్టడలు, విధులు, ఆజ్ఞలు ఇవన్నీ మనకు పరీక్షలే. వాటి ప్రకారం మనం నడవకపోతే జీవితంలో మనం ఫెయిల్ అయినట్టే. జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు, బాధలు, సమస్యలు అన్నిటికీ కారణం మనం దేవుని కట్టడల ప్రకారం నడవకపోవడమే. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అని లేవియ కాండం 26వ అధ్యాయం 3 నుంచి 12 వరకు మనకు కలిగే మేళ్లను గురించి వివరించాడు. అవేవి పాటించకుండా మనం తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, కష్టాలు, బాధలు, సమస్యలు తెచ్చుకొని దేవుణ్ణి నిందించడం ఎంతవరకు సబబు? మనం చేసే పాపాల వల్ల మనకే కాక మన చుట్టూ నివసించే వారికి కూడా కీడు కలుగుతుంది. ఈ లోకంలో మనం కోరుకునేది సుఖంగా, సంతోషంగా ఉండే జీవితమే కదా. అది పొందడానికి మన ఇష్టానుసారమైన రీతిలో కాకుండా దేవుని కట్టడల ప్రకారం నడుస్తూ ఆయనకు లోబడి ఉండడం ద్వారా పొందుదాం. దేవుని కట్టడల ప్రకారం జీవించడానికి నువ్వు సిద్ధమా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.